పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 1వ తారీఖు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్రస్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికి ధైర్యము చాలకుండేను. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునుపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత వేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోలదలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువననున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణములోనికి పరుగెత్తి జరిగిన విషయములనెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.